మా ఇంటికి రక్షణగా ఉండమని చెప్పి ఓ వాచ్మెన్ని తీసుకొచ్చి పెడితే ఆ వాచ్మెనే ఇంట్లో దొంగతనం చేసుకుని వెళ్ళాడట. అటువంటి నిర్వాకమే జరిగింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో. సత్యసాయి జిల్లాలో ఒక ఈవో ఎండోర్మెంట్ ఆఫీసర్, ఆయన బాధ్యత ఏంటి? ఆలయాన్ని రక్షించాలి, ఆలయ ఆస్తులను రక్షించాల్సింది. సో అక్కడ తగు ఏర్పాట్లు చేయాలి, ఆలయాన్ని అభివృద్ధి చేయాలనేటువంటి ఒక ఉద్దేశంతోనే ఎండోర్మెంట్ ఆఫీసర్ని ఇస్తూ ఉంటారు. కానీ దేవుడికే కన్నం పెట్టాడు, దేవుడికే శటగోపం పెట్టాడు ఈ ఈవో. సత్యసాయి జిల్లాలో ఈ సంఘటన చోటు చేసుకుంది. ఎర్రదొడ్డి గంగమ్మ ఆలయ ఈవో తన చేతి బాటని చూపించాడు. ఆ దేవుడికే శతగోపం పెట్టాడని అర్థం చేసుకోండి ఎటువంటి నిర్వాహకం చోటు చేసుకుందో అక్కడ. అయితే అమ్మవారికి సంబంధించినటువంటి సొమ్ములని దోచేసే ప్రయత్నం చేశాడట ఆలయ ఈవో మురళీకృష్ణ. అమ్మవారికి 5 కేజీల వెండి అమ్మవారి దగ్గర ఉంటే ఆ వెండి ఆభరణాలు మొత్తాన్ని కూడా తీసుకెళ్లే ప్రయత్నం చేస్తూ ఆ ఈవో ఆ ఆటోలో ఆ సంచిలో వేసుకొని తీసుకొని వెళ్తున్నాడు. సో ఆటోలో వెళ్తుండగా స్థానికులు చూసి ఆ ఈవోని పట్టుకున్నారు. ఈవో పైన ప్రస్తుతానికి పోలీసులకు ఫిర్యాదు ఇవ్వడంతో పోలీసులు కూడా కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు. ఈవో నిర్వాకం పైన ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా చాలా సీరియస్ అయ్యారు.